నిశ్చితార్థమైన యువతితో దైవ దర్శనానికి వెళ్ళి మృతి చెందిన యువకుడు. ఇక వివరాల్లోకి వెళితే, సామర్లకోట ఐఎంఎఫ్ఎల్ డిపోనందు పనిచేస్తున్న సుమారు 27 సంవత్సరాల వయసు గల ప్రశాంత్ అనే యువకుడు నిశ్చితార్థం చేసుకున్న యువతిని తీసుకుని సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం అనంతరం కోనేరు స్నానం ఆచరిస్తుండగా కాబోయే భార్య ముందే ప్రమాదం సాత్తు నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. పెద్దాపురం కొత్తపేట ప్రాంతానికి చెందిన ప్రశాంత్ గడిచిన శనివారం నిశ్చితార్థం చేసుకున్నట్లు బంధువులు పేర్కొన్నారు. ఉగాది పురస్కరించుకొని నిశ్చితార్థం అయిన యువతి బంధువులతో కలిసి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థం రావడం జరిగిందని, ఆలయం వద్ద కోనేరు జలాశయంలో స్నానం చేస్తూ ఉండగా ప్రశాంత్ ప్రమాదం సాత్తు మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. కాగా మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి ఆవరణ అంతా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు చేరుకున్న బేవరేజ్ హమాలీల రాష్ట్ర అధ్యక్షులు విపర్తి కొండలరావు ఇతర హమాలీ కూలీలతో కలిసి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సామర్లకోట బేవరేజ్ డిపోలో హమాలీగా పనిచేస్తున్నటువంటి వెన్నెల ప్రశాంత్ అనే అబ్బాయి ఈరోజు ఉగాది సందర్భంగా భీమేశ్వర గుడికి దర్శనం చేసుకోవడం కోసం తన ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. ఆయనకి మొన్నే శనివారం నాడు నిశ్చితార్థం జరిగింది. ఈరోజు రేపు శనివారం వస్తే వారం అవుద్ది. నిశ్చితార్థమైన అమ్మాయితో తీసుకునే దర్శనానికి కొన్ని నిమిషం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుందామన్న సందర్భంలో కోనేరులో స్నానానికి దిగి ప్రమాదం సాత్తు ఆయన ఊబిలో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు మరి ఆయన చనిపోయిన సందర్భంగా మరి మేము అందరం కూడా బేవరేజ్ అమ్మాలస్ అందరం కూడా ఈ హాస్పిటల్ దగ్గర మేము ఉన్నాము. అందరం కూడా ఈ సందర్భంగా విచారిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుస్తున్నాం. బేవరేజ్ అమ్మాలస్ రాష్ట్ర అధ్యక్షులు వి కొండలరావు.